ఆనాడు భండాసురుడి మాయాజాలానికి విశ్వమే కంపించింది. అదృశ్య శక్తులు, చేతబడి బాణాలు లలితాదేవి సైన్యాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సమయం. వారి ఆయుధాలు ధైర్యం సహితం క్షీణించిపోతున్నాయి. వారికి ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. ఈ నల్ల మాయ ముందు వారి కవచాలు నిష్ప్రయోజనమయ్యాయి. ఆకాశం నుండి దూసుకొస్తున్న ఆ శక్తిని చూడవద్దని సైన్యం హెచ్చరించినా అది నేరుగా వారి కళ్ళల్లోకి చొచ్చుకుపోతోంది. వారి చేతుల్లోని ఖడ్గాలు బరువెక్కిపోయాయి. ఏదో అదృశ్య శక్తి వారిని కదలకుండా ఆపుతోంది. వారాడు తమ శత్రువులను నరకడానికి ప్రయత్నిస్తున్నా వారు కేవలం పొగలా మారిపోతున్నారు. దేనికి తగనట్లేదు. చివరకు నిలబడలేక సైన్యం వెనక్కి తగ్గుతోంది. ఈ భయంకరమైన మాయను తట్టుకోలేని సైనికులు కరుణ చూపమని వారాహి మాతను వేడుకుంటున్నారు. అసురులను నాశనం చేయువో దండిని. నాకు శక్తిని ప్రసాదించు. మేము ఈ యుద్ధంలో ఓడిపోతున్నాము. మాకిప్పుడు నీ దివ్య శక్తి కావాలి అమ్మా. వీరం మహావారాహి విజయం నీ సొంతం. ఓ తల్లి అసురులను నాశనం చేయువో దండిని. యుద్ధ భూమిలో భండాసురుడు మన శక్తి సేనపై అభిచార ప్రయోగం చేశాడు. నేను దాన్ని తాత్కాలికంగా నిలువరించాను. చింతించకు వారాహి. ఆ దుష్టశక్తిని అంతం చేసే భారం నాది. శత్రువుల మాయను మింగేయడానికి అమ్మ లలిత పరమేశ్వరి సంకల్పం నుండి ఒక మహాశక్తి ఉద్భవించింది. ఆమె రాకతో శత్రువుల గమనం స్తంభించిపోయింది. సింహముఖం, అగ్ని నేత్రం, ఆమె శ్రీ మహాప్రత్యంగిరా దేవి లలితాదేవి సైన్యానికి అభేద్యమైన రక్షణ కవచం. ఆమె దర్శనం మాత్రమే శత్రువులను భస్మం చేస్తుంది. వారాహీదేవి యుద్ధం చేస్తే ప్రత్యంగిరా దేవి శత్రువుల ప్రయోగాన్ని, వారి అహంకారాన్ని ఆహుతిగా తీసుకుంటుంది. చేతబడి అయినా నరదిష్టి అయినా ఈ తల్లి చూపు పడితే భస్మం అవ్వాల్సిందే. ఆమె శ్వాస విడిచిన చోట శత్రువులు నశించిపోతారు. ఆమె గర్జన అధర్మానికి అంతిమ తీర్పు. ఏ శక్తి, ఏ మంత్రం, ఏ తంత్రం ఆమె ఆపలేదు.
ప్రత్యంగిరా అతి భయంకరి. నీ కంటి చూపు అగ్నివర్షం. రాక్షసుల అంతం ఇప్పుడే ఇక్కడే. జయం జయం ప్రత్యంగిరా, మా భయం పోగొట్టు ఓ రక్షకి. శత్రు వినాశిని, మమ్మల్ని కాపాడు. దుష్టులకు ఆమె సింహస్వప్నం, కాని నమ్ముకున్న బిడ్డలకు ఆమె చల్లని తల్లి. ఎవరైతే ధర్మాన్ని నమ్ముతారో వారికి ఆమె ఎప్పుడూ అండగా ఉంటుంది. ఆమె ఆశీస్సులు ఎల్లప్పుడూ వారితో ఉంటాయి. మీ భయాలను ఆ తల్లి పాదాల దగ్గర వదిలేయండి. జై ప్రత్యంగిరా మాత. ఆమె అనుగ్రహంతో మీకు శాంతి, సుఖం, విజయం సిద్ధించుగాక. అమ్మా ప్రత్యాంగిరాదేవి, మీ అనుగ్రహంతోనే ఆ భయంకరమైన అభిచార శక్తి సమూలంగా నశించింది. మీ కరుణకు, మీ పరాక్రమానికి నా అనంతమైన ప్రణామములు. వారాహిదేవి ఆ మాయను అడ్డుకున్నప్పటికీ ఆ విరామం ఎక్కువగానూ ఉండలేదు. ఇప్పుడు క్రూరమైన బండాసురుడి సైన్యం మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతుంది. వారి ఈ పునరాగమనం కేవలం నాశనానికి దారితీస్తుంది. మహాసంగ్రామం